ఏంటి విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టారా? అవును, మీరు విన్నది నిజమే. అసలు కేసు ఎందుకు పెట్టారు? అసలు కేసు పెట్టడానికి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. అదేంటంటే లేటెస్ట్గా ఆవిడ కొన్ని ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, తెగ వైరల్గా అయితే మారినాయి. ఎందుకంటే చాలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఆవిడైతే ఆ ఫొటోస్ వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేస్తుంది. అందులోనూ ఆ ఫొటోస్ వీడియోస్ ద్వారా ఆవిడైతే దగ్గరగా నెలకి 13 లక్షలకు పైగా అయితే సంపాదిస్తుంది. ఎలా సంపాదిస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట, సబ్స్క్రిప్షన్ ఫీచరు. ఆ సబ్స్క్రిప్షన్ నెలకి ఎంత అంటే రూ. 390. దగ్గరగా 3300కి పైగా ఆవిడకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అలా లెక్కేసుకుంటే 13 లక్షలకు పైగా ఆవిడకైతే నెలకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఈ రకంగా ఈ మధ్యకాలంలో ఆవిడ కొద్దిగా ట్రెండింగ్లో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు విష్ణుప్రియపై కేసు పెట్టింది ఎవరంటే ఏఐఎస్ఎఫ్ వాళ్ళు, అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫోర్స్ వాళ్ళు విజయవాడలోని సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే పెట్టారు. ఆ కేసు ఎలా పెట్టారంటే విష్ణుప్రియ యువతని తప్పుదావ పట్టేస్తుంది. ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ సెమీ న్యూడ్ ఫోటోలు, సెమీ న్యూడ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆవిడ పైన క్రిమినల్ కేసు అయితే పెట్టండి. అలాగే ఆ అకౌంట్ని అయితే బ్లాక్ చేయవలసిందిగా వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే పెట్టారు. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఈ కేసు నిలబడిద్దా లేదా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ అనేది విష్ణుప్రియతోనే స్టార్ట్ అవ్వలేదు, ఎప్పటి నుంచో వస్తుంది. కేవలం సెలబ్రిటీసే కాకుండా ఈ మధ్యకాలంలో కామన్ పీపుల్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అది పక్కన పెడితే ఈ సబ్స్క్రిప్షన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ విష్ణుప్రియకే కాదు, ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వందల అకౌంట్లు అయితే ఉన్నాయి. ఇలా కేసులు పెట్టడం మొదలు పెడితే ఆ వందల అకౌంట్ల మీద అయితే పెట్టాలి. ఇంకా అది పక్కన పెడితే ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఏదైతే ఉందో అది లీగల్గానే ఇన్స్టాగ్రామ్ వాడైతే తీసుకొచ్చాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వద్దా అనేది అది తీసుకునే వాళ్ళ ఇష్టం అనమాట. ఎవరిని బలవంత పెట్టి అయితే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోమని అయితే చెప్పట్లేదు. కాబట్టి ఇక నా ఉద్దేశం ప్రకారం విష్ణుప్రియ పైన కేసు పెట్టడం ఎంత రైటో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళ పైన కూడా పెట్టడం అంతే రైటు. ఆవిడ ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఆ ఎక్స్పోజింగ్ చేసే ఫోటోలు వీడియోలు చూడడానికి వీళ్ళైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నారు. కాబట్టి అటు ఎంత తప్పు ఉందో ఇటు కూడా అంతే తప్పు ఉంది. కాబట్టి ఆ కేసు ఏదైతే ఉందో రెండు పక్కల వేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మనం ఇంకొక యాంగిల్లో మాట్లాడుకుంటే విష్ణుప్రియ అకౌంట్ బ్లాక్ అయిపోయిందనే అనుకుందాం. కానీ ఇది ఎక్కడితో ఆగిపోద్దా? అస్సలు ఆగదనమాట. విష్ణుప్రియ లాంటి అకౌంట్లు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ గొప్పలు ఉన్నాయి. ఇదేమి కొత్త ఏమి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది బ్యాన్ చేయటం మొదలు పెడితే ప్రపంచ దేశాల నుంచి మొదలవ్వాలి. అది ఎలాగో జరగని పని. ఈ మధ్యకాలంలో విష్ణుప్రియ హైలైట్ అయింది అంతే. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి, మనందరికీ తెలిసిన ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి. అందులోనూ నెలకి 13 లక్షల్లో ఓన్లీ ఎక్స్పోజింగ్ ద్వారానే ఆవిడ సంపాదిస్తుంది అనే న్యూస్ బాగా వైరల్ అవటం వల్ల ఈ విధంగా అయితే ఆవిడ కొద్దిగా వైరల్ అవుతుంది తప్ప ఇదేమీ కొత్త ఏమీ కాదు. ఈ సబ్స్క్రిప్షన్ లేకముందు కూడా చాలా ఎక్స్పోజింగ్ ఫోటోలు అయితే ఉన్నాయి, చాలామంది అయితే ఉన్నాయి. ఇది ఆపటం ఎవరి వల్ల కాదు. ఈ రోజున విష్ణుప్రియాని టార్గెట్ చేసి ఆపొచ్చేమో కానీ ఇలా యూత్ ఎక్స్పోజింగ్ ఫోటోలు చూడటం, వీడియోలు చూడటం అనేది ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఆ మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కేసులు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. మరి అది కూడా స్టూడెంట్స్ దీనిపైన కేసులు పెట్టారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇంకా పోరాటాలు చేయాల్సిన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇదే పెద్ద ప్రాబ్లం లాగా వాళ్ళైతే దీనిపైన కేసు అయితే పెట్టారు. కోర్స్ నేను అక్కడ విష్ణుప్రియాని అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళని పట్టించుకోవటం అనేది అనవసరం. యాజ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఇది అనవసరం. విష్ణుప్రియ ఎక్స్పోజింగ్ చేస్తే దాన్ని హైలైట్ చేస్తూ కేసు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా అయితే ఉంటాయి కదా, దాని మీద పోరాటాలు చేయొచ్చు. కోర్స్ వాళ్ళు చేస్తారు, కానీ ఇలాంటి చీప్ అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసి డబ్బులు సంపాదించుకుంటుంది ఆవిడ, దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కావాల్సిన వాడు సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఇప్పుడు విష్ణుప్రియ అకౌంట్ బ్లాక్ అయినా ఇది ఆగదు, ఇది ఆగేదే కాదు. దీన్ని ఎవడో ఆపలేడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పోర్న్ సైట్స్ని మన ఇండియాలో బ్యాన్ చేయలేకపోయారు. ఒకవేళ బ్యాన్ చేసినా ఎవరు చూడటం ఆపారు? అందరూ చూస్తున్నారు. అంటే చూసేవాళ్ళు అందరూ అంటే మళ్ళీ మేము చూడట్లేదుగా అంటారు. నేను కూడా చూడను. అది పక్కన పెడితే
చూసేవాళ్ళు ఎలాగే రాగరు. దానికి బోలెడు దారులు ఉంటాయి చూడటానికి. కాబట్టి ఇవన్నీ అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వటమే. ఇప్పుడు విష్ణుప్రియపై కేసు నమోదు చేశారు అనగానే, అవునా ఎందుకు నమోదు చేశారని నా ప్రొఫైల్ చూసేవాళ్ళు ఇంకా బోలెడు మంది ఉంటారు. ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఇంకా నాకు తెలిసి ఇప్పుడు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని పైన రియాక్ట్ అయ్యి అనవసరంగా కేసులు పెట్టి ఇవన్నీ చేసి పాపులర్ చేయటం కంటే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని నాకైతే అనిపిస్తుంది. ఇంకా సబ్స్క్రిప్షన్ కూడా బలవంతంగా ఆవిడైతే తీసుకోమని అయితే చెప్పట్లేదు. కాబట్టి ఈ కేసు కూడా చాలా వీక్గా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.